ఎనీబడి హియర్? అంకల్, అంకల్. ఓ వాట్ ఏ బ్యూటీ. గుడ్ మార్నింగ్, ఐఎమ్ సంతోష్. ఆయన మీకేమవుతారో చెప్తే నేను మీకేం కావాలో చెప్తాను. జస్ట్ పేషెంట్. అయితే మీరు నాకేమైనా కావచ్చు. చూడండి, మీరు పేషెంట్ అంటే నేను నమ్మను. మీలాంటి అందమైన అమ్మాయిని పేషెంట్ చేస్తే ఆ గాడ్ సృష్టిలోనే ఏదో లోపం ఉండాలి. ఓకే, మీరు బాగుపడుతున్న పేషెంటా, బాగుపడ్డ పేషెంటా, బాగుపడాల్సిన పేషెంటా? ఆరోగ్యం బాగుపడి మనసు బాగాలేని పేషెంట్. నో ప్రాబ్లం. ఆ మనసు నాకు లీజుకి ఇచ్చేయండి. అందులో సువిశాలమైన సామ్రాజ్యం నిర్మించుకుని అందమైన గోడలు లేపి ప్రేమగా నిర్మించి అందులో సెటిల్ అయిపోదాం. మాట్లాడడం నా వీక్ పాయింట్, వినడం మీ స్ట్రాంగ్ పాయింట్ అయితే మన ఇద్దరం చెంప్స్ అయిపోదాం. పాండు అంకుల్, 2 కాఫీ. నేను కాఫీ తాగను. ఆశ్చర్యం లేదు, నేను తాగను. మీ కళ్ళల్లో సౌందర్యం, మీ చూపులో స్వీట్ రావిషింగ్ ఎన్చాంటింగ్ బ్యూటీ, మీ రూపులో ఓహ్ చాలా దూరం వచ్చేసాను. ఆవేశం నా వీక్ పాయింట్, అభిరుచి మీ స్ట్రాంగ్ పాయింట్ అయితే మన ఇద్దరం చెంప్స్ అయిపోదాం. ఓకే పాండు, హాట్ వాటర్ ఫర్ కోల్డ్ బాత్. ఎవరి వీక్ పాయింట్? ఓ నో, ఐఎమ్ స్ట్రాంగ్ పాయింట్. పాండు అంకుల్, ఈయనకేం కావాలో చూడు. ఓ మాజీ భర్త గారా? రండి రండి. ఏమిటి, దారి తప్పొచ్చావా లేక పాత భార్య మేలనిపించిద్దా? కూర్చో. ఏమిటి, ఎవరో పిచ్చిదాన్ని పట్టుకున్నావట? నీకంటే నాకేసే మేలన్నమాట. అందమైన ఫ్రెండ్తో తిరగటం ఆ రోజు పిచ్చన్నావు, నువ్వు పిచ్చిదాంతో తిరగటం ఫన్నీ. కొందరి వికారాన్ని పిచ్చంటారు, కొందరి దురదృష్టాన్ని పిచ్చంటారు. లోకంలో ఓ అమ్మాయి నీలాగా కాలేక చచ్చిపోయింది. ఆ ఘోరాన్ని చూడలేక ఆ అమ్మాయి చెల్లి పిచ్చిదయింది. ఆ పిచ్చిలో నిజాయితీ ఉంది, నిస్సహాయత ఉంది, ప్రేమ ఉంది, ఆరాధన ఉంది. వెరీ గుడ్. ఆ అమ్మాయి ఎవరో నిన్ను పిచ్చివాడిని చేసింది. ఇద్దరు పిచ్చివాళ్ళకి పొత్తు బాగా కుదురుతుంది. ఎవరు లేరు, నా ఓల్డ్ హస్బెండ్. ఇప్పుడే పంపించేస్తాను. ఏమిటో చెప్పు. ఏమిటిది? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. వెరీ గుడ్. శుభలేఖ పంపిస్తే దండలు పంపిస్తానుగా. ఈ కాగితాలు ఎందుకు? నీ విడాకులు కావాలిగా. ఓ విడాకులు కావాలా? నేను సంతకం పెడితే చాలా, మా డార్లింగ్ కూడా పెట్టాలా? నవ్ యు ఆర్ ఎ ఫ్రీ మ్యాన్. ఒక నిజం చెప్తే ఈ కాగితాలు ఇస్తాను. నువ్వు నిజంగా అమ్మాయిని ప్రేమిస్తున్నావా? నియాన్ లైట్ల పడగదుల్లో పరాయి మొగాళ్లతో సుఖాన్ని, బారుల్లో తాగటాన్ని, బాహాటంగా తిరగటాన్ని, మత్తుల్ని నిద్రమాత్రల్ని ఆరాధించే నీకు మనిషిని మనసుని ప్రేమించడం అంటే ఏమిటో తెలియదు. ఒకవేళ చెప్పినా అర్థం చేసుకునే తీరిక లేదు. నీ అద్దె ప్రియుడు నీ శరీరం కోసం ఆ రూమ్ లో వెయిట్ చేస్తున్నాడు. వెళ్ళు. గుడ్ బై. గారు ఏం చేస్తున్నారు? డోంట్ ట్రబుల్ మీ. ట్రబులా? ట్రబుల్ అంటే గుర్తుకొచ్చింది, చెప్పనా? Don't trouble the trouble unless the trouble troubles you. If you trouble the trouble will double your trouble. ఏది చెప్పండి, చెప్పండి. ప్లీజ్ డోంట్ ట్రబుల్ మీ. Don't trouble the trouble unless the trouble troubles you. Don't trouble the trouble. Don't trouble the trouble unless the trouble double the trouble. పాండు అంకుల్ తొందరగా రావాలి. రెడీ రెడీ. సంతోష్ బాబు, నీకు చాలా ఇష్టమైన టిఫిన్ చేశాను. అమ్మా విజయ, నువ్వు కూడా రా అమ్మా. గారెలు వేడిగా ఉన్నప్పుడే తినాలమ్మా. హలో. అమ్మా విజయ, త్వరగా రా అమ్మా, గారెలు వేడిగా ఉన్నప్పుడే తినాలి. ఇప్పుడు అర్థమైంది. ఈ జోకను చూస్తే విజయ్ గారు కూడా నవ్వుస్తుందన్నమాట. ఇక నుంచి ఈ ముసుగు అలాగే పెట్టేసుకుంటాను. వంటలు వార్పులు. మిస్టర్ పాండురంగారావు గారు, తమరు చేసిన గారెలు అద్భుతంగా ఉన్నాయండి. ఒట్టి అల్లరి కుర్రాడమ్మా, అల్లరి కుర్రాడు. నా ముఖం ఎలా ఉంటేనే నాకు ఆ నవ్వులు కావాలి. చూడండి విజయ్ గారు, ఇలా చూడండి, ఒక్కసారి నవ్వండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.
అనమంటారు? మీతో మాట్లాడాలని, మీతో ఫ్రెండ్లీగా ఉండాలని ఎంత ట్రై చేసినా మీరు మూతి ముడుచు కూర్చున్నారు. కనీసం హలో సంతోష్ అని ఒక్కసారైనా పలకరించారా? మాట్లాడాలి. హలో సంతోష్. హలో సంతోష్.